కార్టూన్ కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులైన మీరందరికీ తెలుసు, ప్రతి వారం కార్టూన్ కబుర్లు కార్యక్రమంలో సుప్రసిద్ధులైన కార్టూనిస్టుల్ని పరిచయం చేస్తూ వస్తున్నాం. అలాగే వారి కార్టూన్లు కూడా మనం చూస్తూ ఉన్నాం, మనం ఎంతో ఎంజాయ్ చేస్తున్నాం కూడా. అయితే ఈరోజు మనతో పాటు కార్టూనిస్ట్ తోపల్లి ఆనంద్ గారు ఉన్నారు. ఆనంద్ గారు నమస్కారం. నమస్కారం. ఈరోజు మా స్టూడియోకి రావడం చాలా సంతోషంగా ఉందండి. దాదాపు మీరు 45 ఏళ్ల క్రితం కార్టూన్ గీయడం ప్రారంభించారు. మీకు మొదటి కార్టూన్ గుర్తుందా? మీరు గీసిన మొదటి కార్టూన్? నా మొదటి కార్టూన్ 1977లో మొట్టమొదటిగా వేశాను. అదేమిటంటే ఒక భార్య భర్త ఒక ఫ్రెండ్ ఇంటికి భోజనానికి వెళ్తారు. ఓకే. భోజనానికి వెళ్ళిన తర్వాత ఆ భార్య ఆ భోజనం అయిపోయిన తర్వాత కుళాయి దగ్గర అంట్లు తోముతూ ఉంటుంది. అయితే పక్కన నిలబడ్డ భర్త అంటాడు, నేను ముందే చెప్పాను కదా, ఊరికే చూసొద్దామంటే కాదు, భోజనం చేయాలని పెట్టావు, అందుకని నేను నీకు ఈ పనిష్మెంట్ దొరికింది అన్నట్టుగా ఆయన భావిస్తున్నాడు. అయితే ఆవిడ చిచి ఆ మాట ముందు చెప్పొచ్చు కదా అంటుంది. ఆ కార్టూన్ బాగా క్లిక్ అయింది. మొట్టమొదటి ఆంధ్రభూమిలో పబ్లిష్ అయింది. ఓకే ఓకే. మొదటి కార్టూన్కి మీకు వచ్చిన రెమ్యూనరేషన్ ఎంత? ఆ రోజుల్లో చాలా తక్కువ, 10 రూపాయలు వచ్చిందండి. ఒక కార్టూన్కి 10 రూపాయల లెక్కన వాళ్ళు పంపిస్తుండేవారు. అయితే అది కూడా ఏంటంటే ఆ నెలలో వచ్చిన ఇష్యూలో ఎన్ని కార్టూన్లు ఉన్నాయి ఆ కార్టూన్ లెక్క కట్టి ఆ ఫైనల్ మనీ ఆర్డర్ రూపంలో వచ్చేది. 10 రూపాయలైనా మనీ ఆర్డరే, 20 అయినా మనీ ఆర్డరే, ఏదైనా మనీ ఆర్డర్ రూపంలో వచ్చేది. కానీ ఒకటి, అప్పట్లో 10 రూపాయలు కూడా చిన్న అమౌంట్ కాదు, ఓ రకంగా చిన్న అమౌంట్ కాదు. కానీ అప్పుడు ఏంటంటే ఆ 10 రూపాయలు వచ్చిన దానికంటే కూడా కార్టూన్ పబ్లిష్ అయిందన్న ఆనందం ఎక్కువ ఉండేది. ఆ డబ్బుల కోసం మేము ఎప్పుడు చూసేవాళ్ళం కాదు, ఎదురు చూసేవాళ్ళం కాదు. అవి దానంతటవే వస్తాయన్న ఉద్దేశంతో మేము దాన్ని పట్టించుకునేవాళ్ళం కాదు. కార్టూన్లు వేయడం వరకే. కొన్ని మ్యాగజైన్స్ 20 రూపాయలు కూడా రెమ్యూనరేషన్ ఇస్తూ ఉండేవి. అవును, కొన్ని మ్యాగజైన్లు 10 నుంచి 20, 25 వరకు ఇచ్చారు. మరి మొదటి కార్టూన్ ప్రచురం అయిన తర్వాత ఆ పత్రికను పట్టుకుని ఊరంతా తిరగడం లాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా? ఊరంతా కాదు, కానీ చాలామంది స్నేహితులకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నా కార్టూన్ పడిన చూసావా అనడం, ఇలాంటివన్నీ జరిగేవి. అయితే వాళ్ళు కార్టూన్ పడిన విషయం తెలియజేయకపోవడంతో ప్రతి వారం పేపర్ అమ్మే చోటుకి వెళ్ళి అక్కడ ఈ పత్రిక వచ్చిందో లేదో చూసుకుని దానిలో నా కార్టూన్ ఉంటే కొనేవాడిని, లేకపోతే అది వదిలేయడం, అలా జరుగుతుండేది. అంటే ఇప్పుడు మరి ఈ కాంప్లిమెంటరీ కాపీస్ వచ్చేవి కదా? కాంప్లిమెంటరీ కాపీస్ తక్కువగా పంపించేవాళ్ళు. బాగా ఎక్కువ నెంబర్ ఆఫ్ కార్టూన్స్ పడ్డవాళ్ళవి కొంతమంది ఉండేవాళ్ళు సీనియర్ కార్టూనిస్ట్స్, వాళ్ళకి రెగ్యులర్గా వెళ్ళేవి. ఈ ఏదైతే 1 పడ్డ వాళ్ళకి వస్తే వచ్చేవి, లేకపోతే లేదు అన్నట్టుగా ఉండేది. కానీ అందుకని ఏంటంటే మేము దాని మీద ఆధారపడకుండా డైరెక్ట్గా కార్టూన్స్ ఏవైతే ఈ మ్యాగజైన్స్ అన్ని అమ్మే స్టాల్కి వెళ్ళి వెరిఫై చేసుకునేవాళ్ళం. మన కార్టూన్ ఉంది అంటే కొనుక్కోవడం జరిగేది. 75-80 ప్రాంతాలలో వారపత్రికలు విపరీతంగా ఉండేవి, చాలా ఉండేవి. అవును. ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది, కానీ అప్పుడు మాధ్యమం అంటే వారపత్రికల మ్యాక్సిమం కుటుంబ వారపత్రికలు ప్రత్యేకంగా వస్తూ ఉండేవి. వాటిలో కార్టూన్ ప్రచురితం అయితే కనుక చాలా సంబరంగా ఉండేది, చాలా సంతోషంగా ఉండేది. అప్పట్లో కార్టూనిస్ట్కి ఈ పాఠకుల నుంచి ఉత్తరాలు కూడా వచ్చేవి. మీకు ఏమన్నా వచ్చాయి అలాంటివి ఏమన్నా? అంటే 1-2 ఉత్తరాలు వచ్చాయి. కానీ అందులో ఏమిటంటే మనం ఎక్కడ కలుద్దాం, మనం మాట్లాడుకోవాలి, నా కార్టూనింగ్ నేర్పండి, నా బొమ్మ చూడండి అని చెప్పేసి వాళ్ళు ఇన్లైన్ లెటర్స్లో ఆ కార్టూన్ గీసి పంపించేవాళ్ళు. ఆ కార్టూన్ని మనం కరెక్ట్ చేసి పంపించాలన్నమాట వాళ్ళకి. అది పంపిస్తూ 1-2 పంపించడం కూడా జరిగింది. అలాగా వాళ్ళు తర్వాత వేశారో లేదో అన్నది మనకి ఎక్కడ పబ్లిష్ అయిన దాఖలాలు లేవు. ఓకే ఓకే ఓకే. నెలకి ఎన్ని కార్టూన్ ప్రచురితం అయ్యేవి మీవి? దాదాపు నెలకి అని లెక్క కాదు, కానీ అవి ఏంటంటే ఒక వారం 2-3 పడేవి, ఆ పై వారం అసలు ఉండేవి కావు, ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి పడేది. ఇట్లా ఏంటంటే నెంబర్ ఏమి తెలిసేది కాదు. మనం పంపించడం మాత్రం 4 నుంచి 5-6 కార్టూన్లు 10 దాకా పంపిస్తుండేవాడిని. అందులో ఏంటంటే వాళ్ళకి నచ్చినవి ఏరుకుని మిగిలినవి రిటర్న్ చేసేవాళ్ళు. కొన్ని చోట్ల ఎడిటర్స్ గారు ఏం చేసేవారంటే ఆ కార్టూన్లన్నీ చూసి, బాబు ఇది కొంచెం మారుస్తే బాగుంటుంది అని చెప్పి సలహాలు ఇచ్చే ఎడిటర్లు కూడా ఉండేవారు ఆ రోజుల్లో. వాళ్ళు ఇచ్చిన సలహాలకి మనం పాటిస్తూ ఆ కార్టూన్ని మళ్ళీ మాడిఫై చేసి మళ్ళీ వాళ్ళకి పంపడం, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయడం, అలా జరుగుతుండేది. అదొక రకమైన థ్రిల్లింగ్గా ఉండేది. ఎడిటర్స్తో కమ్యూనికేషన్ ఉండేది. ఎడిటర్స్కి కొంతమంది ఎడిటర్స్ దగ్గర తీసుకెళ్ళి ఇవ్వాలి, వాళ్ళకి పర్సనల్గా వెళ్ళి ఇస్తే వెంటనే చూసి ఇచ్చేసేవాళ్ళు. ఓ టైం మనకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని వెళ్ళి వాళ్ళని చూసుకుని వాళ్ళ టైంలో ఇచ్చేస్తుంటే కార్టూన్లన్నీ చూసి వెనక్కి ఇచ్చేసేవాళ్ళు. మీరు కార్టూన్లు ప్రారంభించినట్టుకి మీరు స్టూడెంట్గా ఉండేవారా, లేకపోతే మీరు ఉద్యోగం ప్రవేశం? లేదు, అప్పటికే నేను జాబ్లో జాయిన్ అయ్యాను. అంతకుముందు స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి నేను రికార్డు, బాటనీ, జువాలజీ ఆ సబ్జెక్ట్గా ఉండేది. ఆ రికార్డ్స్ అన్ని తయారు చేయడం వల్ల కొంత డ్రాయింగ్ పట్ల అవగాహన ఉంది, కొంత పరిచయం ఉంది. డ్రాయింగ్ వేస్తుండేవాడిని. ఆ జువాలజీలో బొమ్మలు వేయడం అవన్నీ చూసి
ఆ బొమ్మలతో కార్టూన్లు గీయొచ్చు అన్న ఐడియా ఉండేది. కానీ ఏంటంటే ఎక్కడ పంపించాలి, లేకపోతే పేపర్కి ఇవ్వాలి, పత్రికలకి ఇవ్వాలి అనే సాహసం చేయలే. ఓకే. మీ క్వాలిఫికేషన్ ఏమిటి? నాది బేసిక్గా డిగ్రీ చేసిన తర్వాత ఎంఏఎల్ఎల్బి కూడా చేశాను. ఎల్ఎల్బి చేశారు. ఆ తర్వాత సిఐబి అని చెప్పి బ్యాంక్లో ఒక క్వాలిఫికేషన్ ఉండేది. అది పాస్ అయితేనే మనకి ప్రమోషన్స్ అలా ఉండేవి. సో అది కూడా బ్యాంకులో జాయిన్ అయ్యాక అక్కడ చేయడం జరిగింది. అంటే మీరు ఆంధ్ర బ్యాంక్లో పనిచేస్తే ఇటీవల 1977లో ఆంధ్ర బ్యాంకులో జాయిన్ అయ్యాను. అక్కడ నుంచి ఏమిటంటే డిఫరెంట్ బ్రాంచెస్, లోకల్గా సిటీలో బ్రాంచెస్, బయట అవుట్ సైడ్ బ్రాంచెస్ ఇవన్నీ చేసుకుంటూ లాస్ట్గా ఏమిటంటే వైజాగ్లో బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయ్యాను. ఓకే. ఆ తర్వాత మళ్ళీ కార్టూన్ రంగము, మనం బొమ్మలు వేసుకోవడం ఇలాంటివన్నీ కొంచెం యాక్టివిటీ పెరిగింది. మరి హైదరాబాద్కి ఎలా చేరారు మళ్ళా? హైదరాబాద్ లాస్ట్లో నా నేటివ్ ప్లేస్ అనుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే. అందుకని చెప్పి హైదరాబాద్లో నాకు ఇల్లు అది ఉండేది. సో హైదరాబాద్ నా నేటివ్గా చెప్పుకుని హైదరాబాద్ వెనక్కి వచ్చేయడం జరిగింది ఆ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత. ఓకే. ఓకే. ఈ కార్టూనిస్ట్ మల్లిక్ గారు కూడా ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీ కదా? కార్టూనిస్ట్ మల్లిక్ గారు నేను ఒకే డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫీస్లో పనిచేసాం. ఆయన చాలా బొమ్మలు వేయడము, తర్వాత కార్టూన్ సీరియల్స్ రాయడము, చాలా బిజీగా ఉండేవాడు. అయినా కానీ ఏంటంటే ఈ కార్టూన్స్ వేసి అవన్నీ పత్రికలు పంపించి విపరీతంగా పబ్లిసిటీ ఉండేది ఆయనకి. దాంతో ఏంటంటే ఆయనకి ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వెళ్తాడు అనేది మాకు తెలిసేది కాదు. అందుకని ఏంటంటే రెగ్యులర్గా ఆయన కార్టూన్ సీరియల్స్ మాత్రం వీక్లీస్లో జరిగేవి. ముఖ్యంగా ఆంధ్రభూమిలో బాగా వేశారు. మరి సలహాలు సంప్రదింపులు ఆయనతో ఎప్పుడు చేయలేదా? అంటే నేను నా కార్టూన్ వేసి చూపిస్తే ఏమైనా చిన్న చిన్న సజెషన్స్ చెప్పేవారు. ఆయన బిజీ కదా, బిజీ టైంలో ఏంటంటే మనకి ఇచ్చిన కార్టూన్, మనం చూపించిన కార్టూన్కి కొంచెం అలా మార్చి ఇలా మార్చి అని చెప్పేసేవాళ్ళు, పంపించమనేవాళ్ళు. అది మనం ఏంటంటే కొంచెం మాడిఫై చేసి పంపిస్తే ఒకప్పుడు పబ్లిసిటీ అయ్యేది, లేకపోతే వాళ్ళకి నచ్చకపోతే రిటర్న్ అయ్యేది. మీ కుటుంబ వివరాలు ఏమిటి? మా నాన్నగారు సెక్రటేరియట్లో డిప్యూటీ సెక్రటరీ చేసి రిటైర్ అయ్యారు. 1955లో హైదరాబాద్ వచ్చాం. అప్పటి నుంచి దాదాపు హైదరాబాద్ నేటివే అనుకోవచ్చు. ఇక్కడే ఉంటూ ఆయన డిప్యూటీ సెక్రటరీగా రిటైర్ అయ్యారు. తర్వాత ఇంకా రిటైర్మెంట్ తర్వాత ఆయన ఇక్కడే ఉండడం జరిగింది. మేము కూడా ఆయనతో పాటు ఉండడం, నేను జాబ్ పరంగా ఇక్కడ చేయడం, నా ఉద్యోగం, చదువు అంతా కూడా ఇక్కడే జరిగింది. మరి మీ పిల్లలు ఏం చేస్తున్నారు? మాకు ఒకడే అబ్బాయి, వాడు చైతన్య. అతను మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఐటీ డిపార్ట్మెంట్లో చీఫ్ మేనేజర్గా ఉంటున్నాడు. వాళ్ళకి 2 పిల్లలు, వాళ్ళ కోడలు లలిత, వాళ్ళ అబ్బాయి సాత్విక్, ఋత్విక్, ఇద్దరు. వాళ్ళు చదువుకుంటున్నారు. ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మీరు కార్టూన్లు గీయడం ప్రారంభించారు? అవును. అప్పుడు ఎలా కలిగింది ఇంట్రెస్ట్? అంటే ఉద్యోగంలో చేరకముందు ప్రాక్టికల్స్ ఉండేవి ఇంట్లో. తర్వాత ఉద్యోగంలో చేరిన తర్వాత కాస్త టైం దొరికినప్పుడల్లా ఈ బొమ్మలు వేసి చేయడం అనేది జరిగేది. కాకపోతే అప్పుడు మా నాన్నగారికి ఫ్యామిలీ ఫిజిషియన్గా వందనపు వెంకటేశ్వర్లు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఈ ఆంధ్రభూమిలో మెడికల్ కాలం అది రాసి ఉండేవాళ్ళు, డాక్టర్ సలహాలు అని. సో ఆయన పరిచయమే ఒకసారి నా జువాలజీ రికార్డ్ చూడడం తటస్థపడింది. అయితే ఆ జువాలజీ రికార్డ్ చూడడంలో ఏంటంటే, నీకు బొమ్మలు బాగా వేస్తున్నావు, వై డోంట్ యూ ట్రై ఫర్ కార్టూన్స్ అని ఆయన ఒక సజెషన్ ఇచ్చాడు. అయితే ఏంటంటే ఏమోనండి, నా కార్టూన్స్ వేయాలని ఉత్సాహం అయితే ఉంది, కానీ ఎలా వేయాలో, ఎవరికి ఇవ్వాలో తెలియదు, ఏం వాడాలో తెలియదు అంటే ఆయన ఏదో పెన్ను అది సజెస్ట్ చేశారు, ఇంకు ఇలా వేయాలని సజెషన్స్ ఇచ్చారు. ఆ సజెషన్స్ ప్రకారం నేను వేసిన తర్వాత నేను ఆంధ్రభూమి ఆఫీస్లో దీనికి ఆర్టికల్ ఇచ్చేటప్పుడు నువ్వు కూడా ఒకసారి వస్తే నేను పరిచయం చేస్తానని చెప్పి అప్పుడు శిఖరాజు గారికి పరిచయం చేశారు. కనకాంబరరాజు గారు అని ఆంధ్రభూమి ఎడిటరు. ఆయనకి పరిచయం చేస్తే ఆయన కొన్ని కార్టూన్స్ చూపించి నవ్వి దానిలో కొన్ని సజెషన్స్ ఇచ్చారు. అన్నీ తీసుకోలే వెంటనే, ఆ కార్టూన్స్లో కొన్ని సజెషన్స్ ఇచ్చి ఇవి మారుస్తే బాగుంటాయి, లేకపోతే వేయడం కుదరదు అన్నారు. సో దాన్ని తీసుకొచ్చి ఇంటికి కొంచెం రెక్టిఫికేషన్స్ చేసి క్యాప్టెన్స్ అవి మార్చి ఆయన చెప్పిన పదాలలో తీసుకెళ్తే 2-3 కార్టూన్స్ యాక్సెప్ట్ అయ్యాయి. యాక్సెప్ట్ అవ్వడం ఏంటి, ఇంకా మనం ఎక్కడో వెళ్ళిపోయాం అనమాట సంతోషంతో. ఆ 2 పడ్డాక ఆ మ్యాగజైన్స్ పుచ్చుకుని మనకు తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర చెప్తూ, ఇదిగో నా కార్టూన్ పడింది, నా బొమ్మ పడింది అనేసి. అప్పట్లో ఏంటంటే అంత ఉత్సాహం ఉండేది, ఎందుకంటే చాలా పత్రికలు ఉండేవి. ఒకవేళ ఇక్కడ రిజెక్ట్ అయినా ఇంకో చోటికి పంపడం, అక్కడ పడ్డాయా లేదా అని చూడడం, ఇవన్నీ జరుగుతుండేవి. గీసిన కార్టూన్ అనేది దాదాపు అన్ని ప్రచురణకు నోచుకున్నవి, ఒక చోట కాకపోతే ఇంకో చోట ఖచ్చితంగా. అంటే జనరల్గా మరీ డల్ కార్టూన్ అయితే అది వెళ్ళేది కాదు, కానీ కొంచెం దానిలో మెటీరియల్ ఉంటే అది యాక్సెప్ట్ అయ్యేది. మరి కార్టూన్ గురువులు అంటే ఎవరు లేరా మీకు? కార్టూన్ గురువులు అంటే జయదేవ్ గారు, శంకు గారు, తర్వాత ఏంటంటే బాపు గారు ఆది గురువు. అంటే ఆయన కార్టూన్లు చూస్తూ చేసాం కానీ ఆయన గురువు అని చెప్పుకోవడానికి లేదు. కానీ మాకు బాగా మమ్మల్ని గైడ్ చేసింది ఏంటంటే శంకు గారు,
రామకృష్ణ గారు అని ఉండేవారు, చనిపోయారు. రామకృష్ణ గారు, శంకు గారు వీళ్ళందరూ కూడా మాకు సీనియర్స్ కింద లెక్క. శంకు గారు కూడా ఈ మధ్యన చనిపోయారు. ఆయన శంకు గారు కూడా ఈ మధ్య కాలం చేశారు. ఆయన మాకు క్రోక్విల్ క్లబ్ స్థాపించినప్పటి నుంచి పరిచయం. వారితో కార్టూన్లలో ఇష్టాగోష్ఠి లేకపోతే ఏమైనా జరిగినప్పుడు, ఎగ్జిబిషన్ జరిగినప్పుడు ఆయనతో పాటు పార్టిసిపేట్ చేయడం, ఆయన మా కార్టూన్లు చూసి కొన్ని సజెషన్స్ ఇవ్వడం, ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుంటుందని చిన్న చిన్న కార్టూన్ ఎగ్జిబిషన్స్ ఆయన కండక్ట్ చేస్తుండేవాడు. అప్పుడు ఏంటంటే మేము కూడా వెళ్ళి కార్టూన్స్కి వాళ్ళకి ఏవి హెల్ప్ కావాలన్నా మేము ఒక సైనికుల్లా పనిచేసాం అనమాట. నేను, కామేష్, కొంతమంది ప్రసాద్ అని మిత్రులు కొంతమంది ఉండేవాళ్ళు. వీళ్ళంతా కలిసి మేమంతా కూడా ఆ ఎగ్జిబిషన్కి కావాల్సిన సరంజామా ఎక్కడ పెడతామో ఆ ఏరియా సెలెక్ట్ చేసుకోవడం ఇవన్నీ చేస్తుండేవాళ్ళు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది అది. మరి మీరు హైదరాబాద్ చేరారు. హైదరాబాద్లో చాలామంది కార్టూనిస్టులు ఉన్నారు. మిత్ర బృందాలు ఏర్పడ్డాయా? అంటే మిత్ర బృందం అంటే ఏంటంటే కార్టూనిస్టులు కామేష్, బాచి గారు, శంకు గారు, రామకృష్ణ గారు వీళ్ళంతా ఉండేవాళ్ళు. వీళ్ళు ఎప్పుడన్నా మీటింగ్స్ పెట్టినప్పుడు అప్పుడు తప్పకుండా కలుస్తుండేవాళ్ళు. కానీ ఏమిటంటే కొన్ని ఇంట్లో ఉన్న ఇబ్బందుల వల్ల ఈ మీటింగ్లు పెట్టినప్పుడు నేను అటెండ్ అవ్వకపోయిన అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఏంటంటే జనరల్గా నేను ఏ ఫంక్షన్ అయినా మామూలుగా వాళ్ళు ఏదన్నా మీటింగ్ పెట్టినా, ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తాం రమ్మన్నా వెంటనే వెళ్ళి అటెండ్ అవ్వడం, నాకు తోచిన సహాయం వాళ్ళకి అందించడం, ఏమన్నా హెల్ప్ చేయడం ఇలాంటివన్నీ చేస్తుండేవాడిని. దాంతో పాటు నా కార్టూన్లు కూడా పెట్టేవాళ్ళం ఎగ్జిబిషన్లో. ఎక్కడ పెట్టేవారు? కార్టూన్ ఎగ్జిబిషన్ ఎక్కడ కండక్ట్ చేశారు? కార్టూన్ ఎగ్జిబిషన్ మామూలుగా ఏంటంటే ఒకసారి ఎప్పుడో పబ్లిక్ గార్డెన్స్లో పెట్టాము, మొత్తంగా పెద్దది. అదే దాన్ని దాదాపు మన ఏపీ నుంచి అన్ని చోట్ల నుంచి కార్టూనిస్టులు వచ్చారు. అది ఎగ్జిబిషన్ మన హాల్ తీసుకుని అందులో ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగింది. అంతకుముందు నేను వైజాగ్లో పనిచేసినప్పుడు వికాసం అని చెప్పి విశాఖ కార్టూనిస్టుల సంఘం అని ఒకటి స్టార్ట్ చేసి, దానిలో ఏంటంటే మెయిన్ మోటివ్ ఒక 10 మంది కార్టూనిస్టులు కలిసేవాళ్ళం. మాకు రూము గట్రా ఏమి ఉండేవి కావు. ఆ ఆర్కే బీచ్ రోడ్డు ఒడ్డు మీద కూర్చుని అందరం కబుర్లు చెప్పుకుని ఎలా వేయాలి కార్టూన్స్, ఏం చేయాలి. ఇది 90స్లో. 90స్లో ఈ జరిగిన ఇదంతా అనమాట. అప్పుడు హరి అని కార్టూనిస్టు, రాంబాబు గారు, శర్మ గారు వీళ్ళంతా ఉండే, విశాఖపట్నం వాస్తవ్యులందరూ ఉండేవారు. వాళ్ళతో కలిసి ఈ చిన్న ఇది అనమాట. ఎందుకంటే క్రోక్విల్ క్లబ్ ఏమో హైదరాబాద్లో ఉండేది, అది వికాసం అని చెప్పి అది విశాఖపట్నంలో స్టార్ట్ చేసి దానిలో కొంచెం యాక్టివిటీ చేసి ఏదన్నా స్కూల్స్లో అక్కడ వాళ్ళకి సెలవు రోజు దినాల్లో మనం ఎగ్జిబిషన్ పెట్టుకుందామని చెప్పి పెట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తుండేవాళ్ళం. సరదాగా ఉండేది. అక్కడే ఉన్నప్పుడే కోకిల అని ఒక పత్రిక వచ్చేది, విశాఖ కోకిల అని చెప్పి విశాఖపట్నం నుంచి ఒక పత్రిక వచ్చేది. దానిలో కూడా కార్టూన్లు కాంట్రిబ్యూట్ చేస్తూ వచ్చేవాళ్ళం. అది జరిగింది. మీరు ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తూ ఉండేవారు కదా, దానికి స్పందన ఎలా ఉండేది? అంటే అప్పట్లో ఏంటంటే కార్టూన్స్ చూడాలని చెప్పి పిల్లలు పెద్దలు కూడా చాలా ఆసక్తి కనపరిచేవారు. ఎందుకంటే వేరే యాక్టివిటీ లేదు అక్కడ. మామూలుగా ఏంటంటే విశాఖపట్నంలో అయితే విశాఖపట్నం బీచ్కి వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఏదో గుడికి దానికి వెళ్ళడం, లేకపోతే కార్టూన్ ఎగ్జిబిషన్లు ఏమన్నా అంటే మేము ముందుగానే ఏంటంటే ఆ కాలంలో ఇచ్చేస్తుండేవాళ్ళం. పలానా చోట ఎగ్జిబిషన్ ఉందని చెప్పి కొంచెం చిన్న సైజ్ పబ్లిసిటీ లాంటిది అది చేస్తుంటే దాంతో మన ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు ఎక్కువగా వచ్చి చూడడం. తర్వాత స్కూల్లో పెట్టడం వల్ల ఏమిటంటే ఆ స్కూల్లో ఉన్న జనం, ఆ టీచర్ల బాబుతో పిల్లలు వాళ్ళు అందరూ వచ్చి చూడడం, ఎంజాయ్ చేయడం జరిగేది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, వాటిని మీరు వాడుకోవట్లేదా? నేను వాటిలో వేస్తున్నాను. లహరి, సహరి, తర్వాత ఏంటంటే రవళి, కౌముది ఇటువంటి మ్యాగజైన్స్ వచ్చాయి. వీటన్నిటి కూడా నేను కాంట్రిబ్యూట్ చేస్తాను. ఇప్పటిదాకా 7,000 కార్టూన్ల దాకా గీసాను. దాదాపు 7,000 పైచలు కార్టూన్లు గీశాను. అందులో ఏంటంటే ఇవన్నీ పబ్లిష్ అయినవే ఎక్కువ శాతం. పబ్లిష్ కాని కార్టూన్లు ఇంకా కొద్దిగా ఉంటాయి, కానీ మనం వాటిని ఇంకా మనం ఇగ్నోర్ చేయాలన్నమాట. అవి పనికిరావు, ఇంకా స్టైల్ అయిపోయాయి. మరి కార్టూన్ సంకలనాలు ఏమన్నా రిలీజ్ చేశారా? నేను 2 పుస్తకాలు వేశాను. ఒకటి ఏంటంటే హాస్య విపంచి అనే పేరుతో 1983లో వేశాను. దీనికి ఏంటంటే ఎక్కడ ఎవరి సహారం లేకుండా నా సొంత ఖర్చుతో నేను వేసుకోవడం జరిగింది. దానికి ముఖ చిత్రం బాపు గారు వేశారు. అది మంచి క్లిక్ అయింది ఆ బొమ్మ. దాంతోనే బట్ 2వ పుస్తకం కూడా దాన్ని అదే కవర్ పేజీగా వాడుకుని నేను ఆశానందం వాళ్ళ సహకారంతో అది వేశాను. ఈ మొదటి పుస్తకం శంకు గారు, రామకృష్ణ గారు వీళ్ళంతా వెంకట్ అవార్డ్స్ అని ఉండేవి. వాళ్ళ ఫంక్షన్ అయినప్పుడు ఈ బుక్ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకున్నాం. ఈ బుక్ రిలీజ్ అప్పట్లో 1983 మాట నేను చెప్పేది. అప్పట్లో ఈ బుక్ రిలీజ్ అవ్వడం, మంచి పబ్లిసిటీ అవ్వడం, తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ, ఈ లైబ్రరీస్ అన్నిటికీ డిస్ట్రిబ్యూషన్ వెళ్ళింది. మీరు కార్టూనిస్ట్ కాకుండా రచయిత అని కూడా విన్నాము. నేను రచయిత కొన్ని 2-3 కథలు రాశాను. ఒక కథకేమో విశాఖ సంస్కృతి అనే దానిలో ప్రైజ్ వచ్చింది. కానీ ఏంటంటే కథల కంటే కూడా కాన్సన్ట్రేషన్ కార్టూన్స్ వైపు మళ్ళీ. సో ఏంటంటే కథలు కొద్దిగా సెకండరీ అయిపోయాయి. చిన్న కథలు, ఏమైనా కామెడీ కథలు ఇవి రాయడం జరిగింది. అంతకంటే ఎక్కువ కాదు, నెంబర్ లేదు.
ఓకే 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 వెరీ నైస్. మరి మీకు మీ కార్టూన్కి వచ్చిన అవార్డులు రివార్డులు ఏం లేవా? నాకు 1980లో క్రోక్విల్ అవార్డ్స్ అని మన శంకు గారు క్రోక్విల్ క్లబ్ తరఫున అనౌన్స్ చేశారు. అప్పుడు ఏంటంటే అందరూ కార్టూనిస్టులు పార్టిసిపేట్ చేశారు. దానిలో నేను కూడా కార్టూన్ పంపిస్తే నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఓకే. అది నా మొట్టమొదటి అవార్డు కింద చెప్పుకోవచ్చు. అంతకుముందు వెంకట్ అవార్డ్స్ అని వాళ్ళు కండక్ట్ చేశారు. దానిలో కూడా చిన్న పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ పార్టిసిపేట్ చేయడం, చిన్న చిన్న బహుమతులు వచ్చాయి. ఓకే. ఆ తర్వాత ఏంటంటే ఈ హాస్యానందం వాళ్ళు తలిశెట్టి అవార్డ్స్ అని పెట్టడం, దీనిలో రెగ్యులర్గా పంపించడం, దానిలో కూడా 2-3 సార్లు నేను ప్రైజ్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఆన్లైన్ పత్రికలు మన gotelugu.com వారు బన్ను గారి సహకారంతో ముక్కు అని చెప్పి ఒక కార్టూన్ కాంపిటీషన్ పెట్టారు. ఓకే. దానిలో ఏంటంటే సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఓకే. ఆ తర్వాత ఏంటంటే ఈ తలిశెట్టి కార్టూన్స్, బాచి రమణ గారి పోటీలు, ఇట్లా ప్రతి పోటీలో దాదాపు పాల్గొనడం జరిగింది. దానిలో ఏంటంటే 1, 2, 3 వరుసగా అప్పుడప్పుడు ప్రైజులు తీసుకోవడం, లేకపోతే ప్రైజులు రానప్పుడు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ తీసుకోవడం, ఒక విధమైన ఆనందం అంతే. అది జరిగింది. ఓకే. మీరు కార్టూన్ గీస్తుంటే చూడాలి ఉంది, ఒక కార్టూన్ గీసి చూపిస్తారా? తప్పకుండా. మరి దాదాపు హైదరాబాద్ చేరారు. హైదరాబాద్లో చాలామంది కార్టూనిస్ట్ మిత్రులు ఉన్నారు కదా, మరి వాళ్ళని కలిసారా? వారి అనుభవాలు ఎలా ఉన్నాయి? వాళ్ళతో మీ అనుభవం ఎలా ఉంది? రామకృష్ణ గారు, కీర్తిశేషులు రామకృష్ణ గారు మా ఇంటికి 3వ వీధిలోనే ఉండేవారు. ఆయన ఏదైనా కార్టూన్లు అవి అయినప్పుడు మీటింగ్లకి వాటికి వాళ్ళతో ఆయనతో పాటు వెళ్ళేవాడిని. నేను వేసిన కార్టూన్లు ఆయనకు చూపించడం, ఆయన కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగేది. అయితే అప్పట్లో ఏంటంటే కార్టూన్ ఎలా వేయాలి, స్కానింగ్ ఎలా చేయాలి, ఇలాంటి టెక్నిక్స్ అన్నీ కూడా ఆయన నాకు ఒక విధంగా నేర్పారనే చెప్పుకోవచ్చు. తర్వాత కామేష్ ఉండేవాడు, మా కాలనీలోనే కామేష్ గారు ఉండేవాడు. ఆయన కూడా కొన్ని ఏమన్నా మనకి డౌట్స్ ఉంటే వీళ్ళు ఆయన అడగడం, ఆయన కూడా నాకు అప్పుడప్పుడు ఏంటంటే ఈ రకంగా చేస్తే బాగుంటుంది అంటే, అప్పట్లో ఏంటంటే ఇంకు పెన్ను ఈ హడావిడి ఉండేది. ఆ వాటిలో ఎలా చేయాలనే విషయాలు ఆయన నాకు చక్కగా చెప్పడం జరిగింది. సరే, శంకు గారు అయితే ఆయన మామూలుగా కార్టూన్లు ఎలా గీయాలి అనేది చెప్పడం, తర్వాత అంటే ఏ సైజు కార్టూన్లు గీయాలి, ఎంత కావాలి, ఏ ఇంకు వాడాలి, ఎలా వేయాలి అనేది మొత్తం ఆయన నాకు ఇంటికే పంపించారు. కొన్ని పుస్తకాలు, ఒక డైరీ ఒకటి తయారు చేసుకోవాలి నువ్వు అని చెప్పి ఒక డైరీ పంపించడం, ఇవన్నీ కూడా జరిగాయి. అవన్నీ ఏంటంటే కార్టూన్స్ వేయడం ఎలా దగ్గర నుంచి కార్టూన్ ఎప్పుడు ఎలా పంపించాలనే దాకా ఆయన మొత్తం ఒక చిన్న చిన్న ట్యుటోరియల్ లాగా చేశారనమాట. అది చాలా మంచి గైడెన్స్. అప్పట్లో చాలామంది కార్టూనిస్టులకు ఆయన సపోర్ట్ చేసేవారు. ఈ రకంగా ఏంటంటే ఆయన ఇచ్చిన గైడెన్స్లోనే చాలామంది ఇప్పటివరకు కార్టూనిస్టులు అయ్యారని చెప్పుకోవచ్చు. లేకపోతే ఆ బొమ్మలు లేకపోతే ఆయన చెప్పిన విధానం ఫాలో అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. ఇప్పుడు కూడా మీరు కాగితం మీద పెన్ ఉపయోగించి కార్టూన్లు గీస్తున్నారా, లేకపోతే డిజిటల్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యారా? బేసిక్గా నేను ఏంటంటే ముందు కాగితం మీద వేయడం, ఆ వేసిన కార్టూన్ని మళ్ళీ ఫోటో స్కాన్ చేసుకుని ఆ ఫోటోషాప్లోకి తీసుకెళ్ళడం,
అక్కడ నుంచి ఆ ఫోటోషాప్లో కలరింగు లేకపోతే ఏమన్నా మిస్ మ్యాచెస్ అయినవి అవన్నీ ఎలివేట్ చేసేసి కార్టూన్ మొత్తాన్ని చేసి దానిలోనే క్యాప్షన్ రాసుకుని దాన్ని మనం ఆన్లైన్లో పంపించుకోవడం జరుగుతుంది ఇప్పటిదాకా. ఓకే. తర్వాత ఏంటంటే ఎప్పుడైనా కానీ మనం ఈ డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత డైరెక్ట్గా కొంచెం అట్రాక్టివ్గా ఉండాలనే తాపత్రయంతో ఈ ఫోటోషాప్ అనే ప్రక్రియ నేర్చుకున్నాను. ఇది ప్రభాకర్ గారు అని చెప్పి ఒక మిత్రుడు నాకు గైడ్ చేసి చిన్న చిన్న టిప్స్, అంటే ఫోటోషాప్లో డీప్గా కాకుండా మొత్తం బేసిక్గా కార్టూన్కి రిక్వైర్మెంట్ ఎంత ఉందనేది ఆయన చక్కగా దాని మీద వివరంగా చెప్పేవారు. అది నేను ఒక నెల కష్టపడి నేర్చుకున్నాను. దానిలో బేసిక్స్ తీసుకుని ఇప్పుడు ఏంటంటే ఫోటోషాప్లో చేయడం అనేది చాలా యాక్టివ్గా చేస్తున్నాను. మరి ఇప్పుడు రిటైర్మెంట్ జీవితం ఎలా ఉంది హైదరాబాద్ చేరిన తర్వాత? హైదరాబాద్ చేరిన తర్వాత అంటే నా యాక్టివిటీ కొద్దిగా ఏమిటంటే ఈ కార్టూన్లతో పాటు ఒక డబ్బింగ్ యాక్టివిటీ ఒకటి టేకప్ చేశాను. డబ్బింగ్ అంటే ఏంటంటే షార్ట్ స్టోరీస్ ఈ యూట్యూబ్లో వాటిలో యూట్యూబర్స్ వాళ్ళు కన్సల్ట్ చేయడం జరిగింది. అయితే యూట్యూబర్గా ప్రభాకర్ గారు అని చెప్పాను కదా, ఆయన యూట్యూబర్గా యానిమేషన్లో చాలా ఎక్స్పర్ట్ ఆయన. ఆ యానిమేషన్ ప్రక్రియ ద్వారా ఆయన ఏంటంటే చిన్న చిన్న షార్ట్ స్టోరీస్ తయారు చేయడం, దానిలో ఏంటంటే కొంతమంది కార్టూనిస్ట్ మిత్రులందరినీ పోయి కలిసి ఒక విధంగా ఏంటంటే వాళ్ళంతా కలుసుకుని ఎవరికి వాళ్ళు మన రికార్డింగ్ చేసుకుని ఆయనకు పంపిస్తే దాన్ని ఆయన ఆ డబ్బింగ్ని వాడుకునేవారు అనమాట. ఆ బొమ్మలు మాత్రం ఆయన వేసి స్క్రీన్ మొత్తం మీద బొమ్మలు వేసి ఆ బొమ్మలకి మనం చెప్పే డబ్బింగ్ని ఎడిటింగ్ అది చేసుకోవడం, అవి ఏంటంటే వారానికి ఒకటి చొప్పున నెలకి 4 దాకా రిలీజ్ చేస్తారు. అవన్నీ కూడా ఏంటంటే మనకి యూట్యూబ్లోను వాటిలోనూ అప్లోడ్ చేయడంతో చాలామంది వ్యూవర్షిప్ వచ్చింది, చాలా మంచి అప్పీల్ వచ్చింది. డబ్బింగ్ అంటే ఎలా చెప్తారు? స్టూడియో అని ఉంటుందా? స్టూడియో ఉండదు, మనం మామూలుగా మన రికార్డింగ్ వాయిస్ రికార్డింగ్ ఆన్ చేసుకుని మొబైల్లోనే చెప్పి పంపించడం జరుగుతుంది. ఆయన ఏంటంటే స్క్రిప్ట్ మనకి వివరంగా రాసి పంపిస్తారు. ఆ స్క్రిప్ట్ని మనం మెసేజ్ రూపంలో తీసుకొస్తాం కదా, ఆ తీసుకున్న మెసేజ్ని మనం వాయిస్ ద్వారా అంటే క్యారెక్టర్స్ కూడా ఆయన చెప్తారు. క్యారెక్టర్ మనకు ఒక పర్టికులర్ క్యారెక్టర్ ఏదో రామయ్య వెంకయ్య ఏదో ఉంది, ఆ రామయ్య క్యారెక్టర్ నాకు డీటెయిల్స్ ఇస్తారు. ఆ డీటెయిల్స్ని మనం ఏంటంటే ఫోన్లో మైక్ ద్వారా మనం చెప్పేసి రికార్డ్ చేసేసి అది ఆయనకి పంపించడం. ఆయన దాన్ని డబ్బింగ్ కింద తీసుకుని దాన్ని ఇలా అందరు కార్టూనిస్టులు ఆయన తీసేసుకుని దాన్ని ఎడిటింగ్ చేసుకుని దానిలో ఓవర్గా ఒక వాయిస్ ఓవర్ వాళ్ళు ఉంటారు కదా, ఆ వాయిస్ ఓవర్ ద్వారా ఆ షార్ట్ స్టోరీస్ యూట్యూబ్లో పెట్టడం మంచి అప్పీల్ వచ్చింది. అదొక యాక్టివిటీ, వీక్లీ అదొక యాక్టివిటీ. దాంతోపాటు కార్టూన్స్ రిటైర్ అయ్యాక ఎలా ఉంది అంటే ఇది మెయిన్. ఇది చాలా టైం పాస్ అయిపోతుంది, ఎక్కువ టైం దానిలోనే స్పెండ్ అయిపోతుంది. ఏదన్నా ఉంటే మా మనవలు ఉన్నప్పుడు వాళ్ళకి కార్టూన్లు ఎలా వేయాలి అనేది చిన్న సజెషన్స్ కూడా ఇస్తుండేవాడిని. వాళ్ళు ఏంటంటే కొంచెం ఇంకో అటు పోసి ఇటు పోసి మొత్తానికి ఇబ్బంది పెడుతూ మొత్తానికి వాళ్ళు కూడా బొమ్మలు నేర్చుకున్నారు. మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటున్నారు, మా కోసం ఒక డైలాగ్ని ఏమైనా చిన్న మాడ్యులేట్ చేసి చెప్పగలరా? అంటే మీకు వెంకయ్య ఏదో ఉంది, ఒరే వెంకయ్య నువ్వు వెంటనే అయ్యగారిని వెళ్ళి కలిసి నువ్వు ఏం కావాలో కనుక్కొని తీసుకురా, లేకపోతే నేను ఇప్పుడు నీ ఇమీడియట్గా నిన్ను పనిలో తీసేస్తాను, తొందరగా రావాలి, నువ్వు ఎక్కడున్నా రావాల్సిందే. అయ్యా నేను రాలేనయ్యా. ఎందుకు రాలేవు? నీకేముంది పని ఇప్పుడు? అమ్మగారు నన్ను బజార్ వెళ్ళి ఏవో సామాన్లు తీసుకురమ్మా. అలాగా అయితే వెంటనే వెళ్ళు. అలా అలా ఏంటంటే ఒక చిన్న చిన్న బిట్స్ ఉండేవి అనమాట. దాని తర్వాత ఇంకొక డైలాగ్ కంటిన్యూషన్, అలా మొత్తం అన్నీ కూడా. అంటే 2 క్యారెక్టర్స్కి మీరే చెప్తారా? ఒక క్యారెక్టర్కే చెప్పడం, రెండో క్యారెక్టర్ కూడా ఒకప్పుడు వచ్చేది, అంటే అక్కడ మనిషి కనబడ్డు కదా, అందుకని ఏంటంటే ఆ వాయిస్ తీసుకునేవాళ్ళు, కొంచెం వాయిస్ మార్చమనేవాళ్ళు. అదేంటంటే చిన్న మిమిక్రీ, అంటే పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు నేను, కాకపోతే ఏంటంటే కొంచెం వాయిస్ మార్చి అది కూడా చెప్పండి అంటే దాన్ని కూడా ప్రయత్నించేవాడిని. అది అందుకనే మీకు 2 డైలాగులు చెప్పే. ఇప్పుడు ఒక డైలాగ్ ఆల్రెడీ చెప్పేసిందే, తర్వాత లాస్ట్లో ఒక క్యారెక్టర్ వస్తుంది, ఆ క్యారెక్టర్కి చెప్పేవాళ్ళు షార్టేజీ ఏదన్నా అయింది, అప్పుడు ఏంటంటే మనం చిన్న డైలాగ్ కొంచెం గొంతు మార్చి ఒక సైనికుడు భటుడు ఇలాంటివేవో ఉంటాయి, దానికి ఇవ్వడం జరుగుతుంది. చాలా సింపుల్ టెక్నాలజీ వాడుకుని డబ్బింగ్ కూడా చాలా చక్కగా చెప్తున్నారు. అయితే అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళకల్లా ఇంట్లోనే మన మొబైల్లో మైక్ ఓపెన్ చేసి రికార్డ్ చేసి వాళ్ళకి పంపించేయడం, దాన్ని వాళ్ళు యానిమేషన్లో వాడుకునేవాళ్ళు. అది చాలా వారానికి ఒకటి చొప్పున ప్రతి నెలకి 4-3 డెఫినెట్గా వస్తూ ఉంటాయి. అది మంచి యాక్టివిటీ కింద నేను భావిస్తున్నాను. కార్టూన్లతో పాటు తెలుగులో కూడా చక్కని యానిమేషన్ ఫీల్డ్ నడుస్తుంది. అయితే వెరీ నైస్. మీరు మీ కార్టూన్ సంకలనం కోసం బాపు గారిని సంప్రదించారు కదా, ఆ అనుభవం ఎలా ఉంది? బాపు గారితో ప్రత్యక్షంగా నాకు పరిచయం లేదు, కానీ అప్పట్లో
ఆయన ఏదన్నా మనం ఒక ఉత్తరం రాసి నాకు ఇది కావాలి, నాకు ఈ ముఖ చిత్రం కావాలి, నాకు ఈ బొమ్మ కావాలి, నాకు ఈ టైటిల్ కావాలంటే మాత్రం వేసిచ్చేవారని చాలామంది చెప్పారు. సరే నేను కూడా ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి బాపు గారికి ఒక చిన్న లెటర్ రాశాను. అయ్యా ఇలా నా ఒక పుస్తకం వేద్దాం అనుకుంటున్నాను, కార్టూన్ పుస్తకం, మీరు కార్టూనిస్టులుగా మీరు ఏమిటంటే నాకు ఒక చిన్న ముఖ చిత్రం వేసి ఇవ్వాలి ఇది అని చెప్పి పంపితే ఆయన వెంటనే ఏం చేశారంటే, నేను వేస్తాను, నాకు అభ్యంతరం లేదు, కాకపోతే నువ్వు వేసే కార్టూన్లన్నీ కన్సల్టేట్ చేసి ఒక పుస్తకం రూపంలో నాకు పంపిస్తే అవన్నీ చూసి కానీ నేను వేయలేను అని చెప్పాను. సో సరే అని చెప్పి నేను అవన్నీ కార్టూన్లన్నీ కూడా ఒక దగ్గర చేసి ఒక బైండ్ లాగా తయారు చేసి ఆయనకి పోస్ట్లో పంపించడం. ఆయన ఆ కార్టూన్లన్నీ చూసి ఒక మంచి కార్టూన్ రూపంలోనే ముఖ చిత్రం వేశారు. ఆ ముఖ చిత్రం ఏంటంటే, ఒక భార్య ఏమో అద్దంలోంచి కనిపిస్తూ ఉంటుంది, భర్త ఏమో దాన్ని కొడుతున్నట్టుగా ఏదో తమాషాగా ఉంది అది. ఆ ముఖ చిత్రాన్ని ఆయన వేసి పంపించి బ్లాక్ అండ్ వైట్లోనే వేశారు, కలర్ వేయాల. కలర్ నువ్వు చేసుకోవాలి, ఎవరి చిత్రం చేయించుకో, కలర్ వేయట్లేదు అని చెప్పి పంపించారు. సరే ముఖ చిత్రం అందిన తర్వాత కొన్నాళ్ళు ఆలోచించి, బాపు గారు అంతటి మనిషి మనకు వేశాడు, మనం ఏమైనా పంపిస్తే బాగుంటుందేమో అనే ఒక చిన్న ఆలోచన వచ్చింది. అంటే పంపించదో తెలియకూడదు, చిన్న రెమ్యునరేషన్ను నేను ఒక డీడీ ద్వారా పంపించాను ఆయనకి. ఎంత పంపించారు సరదాగా తీసుకున్నాం అంటే చెప్పలేదో తెలియదు, 500 రూపాయలు. అది అంటే అప్పట్లో అది ఎక్కువే. సరే ఆ 500 రూపాయలు పంపించేసరికి ఆయన దాన్ని వెంటనే తిరగొట్టి, రిటర్న్ పోస్ట్లో వచ్చింది అది, తిరగొట్టి, బాబు నేను నీకు డబ్బులకి వేయలేదు, నీ కేవలం నాకు ఒక కార్టూనిస్ట్ మిత్రులు అంటే కార్టూన్లన్నా నాకు చాలా ఇష్టం, అందుకని వేశాను, నువ్వు ఇంకా మంచి మంచి కార్టూన్లు వేసి అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తూ నీకు పంపిస్తున్నానని చెప్పేసి వెనక్కి వచ్చేసింది అది. అది నేను అనుకున్నాను, ఒక విధంగా నేను పొరపాటు చేశానేమో, అంత పెద్ద ఆయనకి నేను పంపించడం ఏంటి అది అని. కాకపోతే ఏంటంటే ఏమీ లేకుండా చేస్తే ఎట్లా ఉంటుందో అది ఒక డైలాగు, అది ఒక డైలమా. దాంతో ఏంటంటే పంపించడం, ఆయన ఇలా చేయడం అనేది నేను ఇప్పటికీ మర్చిపోలేను. దాని కవర్ పేజీ ఏమో ఆయన వేశారు, దాని బ్యాక్ కవర్ ఏమో ఉత్తమ్ గారు అని చెప్పేసి ఆయన లేఅవుట్ ఆర్టిస్ట్గా ఉండేవాళ్ళు ఆంధ్రభూమిలో, మంచి ఎక్స్పర్ట్ ఆర్టిస్ట్ బాగా. ఇప్పుడు ఏంటంటే ఆయన యానిమేషన్ స్టూడియోస్ పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ పెట్టేశారు. అప్పట్లో ఏంటంటే ఆయన లేఅవుట్ ఆర్టిస్ట్గా ఉంటే ఆయన నాకు పరిచయం అవ్వడంతో నేను ఇలా అడిగాను అనమాట, నాకు ఈ కలరింగ్ చేయమన్నారు, బాపు గారు ముఖ చిత్రం, బాపు గారు ముఖ చిత్రానికి డెఫినెట్గా చేస్తానని చెప్పి ఆయన ముందుకు వచ్చి ముఖ చిత్రానికి కలరింగు, తర్వాత బ్యాక్లో నా ఫోటో, దానికి కావాల్సిన ఇంట్రడక్షను అంతా కూడా ఆయన రాసి ఇవ్వడం జరిగింది. చాలా హెల్ప్ చేసేవాడు ఉత్తమం. అయితే ఇప్పుడు ఆయన కొంచెం యానిమేషన్ స్టూడియోస్ అవి బిజీ అవ్వడం వల్ల తరచూ కలియడం అనేది అవకాశం లేదు. ఎప్పుడన్నా ఫోన్లో అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, ఎప్పుడన్నా మీటింగ్స్కి ఆయన రేర్గా వస్తారు. ఆయన వచ్చిన మీటింగ్ డెఫినెట్గా నేను పెడతా, అదనమాట. ఆ రకంగా మాకు పరిచయం. కానీ ఒకటి ఈ కార్టూన్ సంకలనానికి బాపు గారి ముఖ చిత్రం వేయడం అనేది మాత్రం చాలా గొప్ప విషయం. అవునండి, అదే చెప్తున్నాను నేను, మర్చిపోలేని అనుభూతి అంటే అదే నాకు మిగిలిపోయింది. దాంతో ఏంటంటే నేను రెండో పుస్తకానికి కూడా చిన్న మినీ సంకలనం కింద తీసుకొచ్చాను ఒకటి. దానికి కూడా ఈయన వేసిన కార్టూన్నే సెకండ్ ఇష్యూ కింద, లేకపోతే దానికి కొనసాగింపు అనొచ్చు, అదే వాడుకుని నేను బుక్ వేసుకున్నాను. రెండోసారి కూడా అదే ముఖ చిత్రం సంకలనం, అంతే. అది చాలా సంతోషం. ఆనంద్ గారు, మీ కార్టూన్ల పరంపర ఇలాగే కొనసాగాలని, అలాగే మీ డబ్బింగ్ కూడా ఇలాగే కొనసాగాలని, మీ గొంతు 10 మంది వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మీ సమయాన్ని కేటాయించి ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. తోపల్లి ఆనంద్ గారు చెప్పిన కబుర్లు విన్నారు కదా. వచ్చే వారం కార్టూన్ కబుర్లు కార్యక్రమంలో మరో కార్టూన్స్తో కలుద్దాం. సెలవు.